నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు గోపాలపురానికి చెందిన చాగంటి మంజుల పాల్గొన్న సందర్భంగా ట్రస్ట్ వారు చాగంటి మంజులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పురాతన కాలం నుండి రాజులు కళాకారులను కవులను పోషించేవారు. వీరి ద్వారా మానసిక ఉత్తేజాన్ని ఆహ్లాదకరమైనటువంటి మనసును కలిగింపచేస్తాయి అని తెలిపారు. చాగంటి మంజుల ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన శ్రీశ్రీ కళావేదిక సాహిత్య కళా ఉత్సవాలలో 1200 మంది కవులు కళాకారులు 33 గంటల 33 నిమిషాల 33 సెకండ్లతో జరిగిన కార్యక్రమం 5 ప్రపంచ రికార్డులు సాధించిన ఉత్సవాలలో చాగంటి మంజుల పేరు నమోదైనందుకు చాలా గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్ట్తో పాటు ట్రస్టీ ఏ భారతి, కోఆర్డినేటర్ వారణాసి మోహన్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు, శ్రవణ్ కుమార్, యుగంధర్ మరియు ఉపాధ్యాయురాలు సుమలత తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మంజుల శిష్యురాలుగా అంటే ట్రైనింగ్లో టీటీసీ ట్రైనింగ్లో నా శిష్యురాలుగా ఉండే తను అప్పుడే చూసినప్పుడు నన్ను చాలా చురుకైన అమ్మాయి అని అటు ములుగు రోడ్లో ఉన్న బిఎడ్ కాలేజీలో తను ట్యూటర్గా చేస్తూ మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ అదనంగా తీసుకోవడము అనేది హర్షించదగ్గది. సో అప్పటి నుంచి అంటే అనేక కార్యక్రమాల్లో అనేక విషయాల మానవ హక్కుల డిస్ట్రిక్ట్గా జిల్లా రాష్ట్ర అధ్యక్షులుగా తర్వాత జర్నలిస్టుగా కొత్తగా గోదావరి అనే పత్రికకు అనేది అంటే మహిళల్లో కనిపించేటువంటి అరుదైన చురుకుతనం సృజనాత్మకత నాకు మంజులలో కనబడింది. ఎందుకంటే మ్యారేజ్ కాగానే మహిళలందరికీ అంతే స్టడీగా ఏదో జాబ్ చేస్తూ టీవీలో సీరియల్స్ తీసుకుంటూ అట్లా గడిపే టైంలో తనలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పదును పెడుతూ అటు నాలెడ్జ్ పరంగా కానీ జర్నలిజం పరంగా కానీ ఒక ముఖ్యంగా చాలా మంచి చిత్రకారిణి నాకు అనిపిస్తుంటుంది. తన ఊరికే చిత్రాలు పంపిస్తుంటే ఇంత అద్భుతంగా అసలు ఎక్కడ టైం దొరుకుతుంది తనకి. అటు బిఎడ్ కాలేజీలో చెప్తూ ఇక్కడ డ్రాయింగ్ వేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు వేస్తూ ఉంటుంది. నిజంగా అంత నైపుణ్యం కలిగిన వ్యక్తికి తను ఆంధ్రాలో అటువంటి పెద్ద కార్యక్రమంలో అవార్డు తీసుకోవడం అనేది గురువుగా మాకు కూడా చాలా గర్వకారణం. సో ఈ సందర్భంగా తనని సన్మానించడం అనేది చాలా నాకు హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్తున్నాను. ఇలాగే తను ముందు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఊరగల్లు నివాసి అయిన హన్మకొండ ప్రాంతానికి సంబంధించిన అందులో గోపాలపురానికి సంబంధించినటువంటి చాగంటి మంజుల గారిని మా సంస్థతే చిరు సన్మానం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇక్కడ మనం తెలియవలసిన విషయం ఏంటంటే మన ఊరుగల్లుకే గర్వకారణం అనుకోవాలి. అందులో హన్మకొండలో గోపాలపురం అనేది కూడా గర్వకారణం అనుకోవాలి. ఒక 4 రోజుల క్రితం అనుకుంటా 4 రోజుల క్రితము తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడేపల్లిగూడెం జరిగిన తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు మన హన్మకొండ వాసి అయిన చాగంటి మంజుల గారు వెళ్ళడం జరిగినది. ముఖ్యంగా అక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దాదాపు 1200 మంది ఏకదాటిగా 33 గంటల 33 నిమిషాల 33 సెకండ్లు మధ్యన ఏ విధమైన విరామం లేకుండా కవి సమ్మేళనము జరగడము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమం జరగడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అందులో మన మేడం గారు కూడా పాల్గొని వారి యొక్క అమూల్యమైనటువంటి కవి సమ్మేళనం కానీ ఇంకా ఏదైనా ఏ రూపకైనా ఇవ్వడం అనేది మనం ఇక్కడ హర్షించవలసిన విషయంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా ట్రస్టుచే వారిని ఉచిత రీతిన సన్మానించాలని నిర్ణయించి ఈరోజు సన్మానించడం జరుగుతున్నది.
భారతీ చారిటబుల్ ట్రస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫస్ట్ నమస్తే చెప్పాలండి. అండ్ మా మేడం వచ్చేసి సుమలత మేడం, తను టీటీసీలో నాకు అధ్యాపకురాలుగా పనిచేసింది. తన ద్వారా నేను అసలు టీచర్ అంటే ఎలా ఉండాలని నేర్చుకున్నాను. ఆ తర్వాత వేణు సారు మేడము ఒకరోజు నాకు ఫంక్షన్లో కలిసారు. అసలు వీళ్ళు అంటే జంట ఇలా ఉంటుందా అనేలాగా వాళ్ళని చాలాసేపు అబ్జర్వ్ చేశాను. అప్పటి నుంచి నేను వాళ్ళకి ఫేవరెట్ అయిపోయాను. అండ్ తర్వాత సార్ కూడా ఎన్నో జన విజ్ఞాన వేదికలో నన్ను కూడా మెంబర్గా జాయిన్ చేసుకొని దాని ద్వారా కూడా నా సేవలను వినియోగించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మన శ్రవణ్ సార్ సదాశయ ఫౌండేషన్ ద్వారా నన్ను అందులో మెంబర్గా చేసుకున్నారు. నేను కూడా సార్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ వస్తూ ఉంటాను. అవయవదానం, నేత్రదానం ఇవన్నీ చేస్తుంటాను. నాకు తెలిసినంత వరకు నేను ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ సమాజంలో ఎంతో కొంత మార్పు నా ద్వారా కూడా రావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. అండ్ లాస్ట్గా వచ్చేసి యుగేందర్ సార్ పరిచయమే నిజంగానే 2 years అయింది. కాకపోతే నేను తనకు ఒక జర్నలిస్ట్గానే పరిచయము. నేను ఎప్పుడు నా గురించి చెప్పుకునే అవకాశం కూడా సార్కి అంటే ఇవ్వలేదేమో మేబీ. నేను ఎప్పుడు వెళ్ళినా న్యూస్ కవరేజ్కి వెళ్ళేది, మళ్ళీ బయటకు వచ్చేసేదాన్ని. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా గోపాల్పూర్లో పలానా మంజుల అంటే గోపాల్పూర్కి వన్న తెచ్చే విధంగానే నేను నడుచుకుంటానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అండ్ నేను ఎల్బీ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. జర్నలిస్ట్గా, కవిగా, రచయితగా, తర్వాత మానవ హక్కుల సంఘం స్టేట్ యాక్టివ్ ప్రెసిడెంట్గా, తర్వాత ఆర్టిస్ట్గా కొత్తగా ఒక 1 year బ్యాక్లో సాగంటి ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ 2 స్టార్ట్ చేయడం జరిగింది. హెల్పింగ్ సొసైటీ ద్వారా చాలామందికి చిన్నపిల్లలకి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, లేదా మొన్న వచ్చిన వరదల కారణంగా గోపాల్పూర్లో ఎవరైతే నివాసితులు ఉన్నారో గుడిసెవాసులు, వాళ్ళకి రోజువారీ వాడుకునే వస్తువులు దాదాపు ఒక 100 కుటుంబాలకి నేను డొనేట్ చేయడం జరిగింది. స్కూల్లో కూడా దాదాపు చాలా ప్రోగ్రామ్స్, నేను చదువుకున్న స్కూల్కి కూడా కరెక్ట్గా వసతులు లేని టైంలో నేను అన్నిటినీ ఏర్పరిచాను. కొంతమంది దాతల సహాయంతో కూడా నేను అది చేయగలిగాను. వాళ్ళందరికీ సదా రుణపడి ఉంటాను. ఇలాగే నా సర్వీస్ కొనసాగిస్తూ మీ అందరి మన్ననలు పొందుతానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.